అందరికీ స్వాగతం. వేదిక ఉన్న పెద్దలందరికీ, వేదిక ఉన్న మాస్టర్స్కి, పాత్రికేయ సోదరులకి. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం అంటే మెయిన్గా లక్ష్మీ మేడం గారు నన్ను కళ్యాణి మేడం గారికి పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు చాలా సంవత్సరాలు ఉంది. అప్పటి నుంచి నేను ఏ టోర్నమెంట్కి వెళ్ళినా కళ్యాణి గారు వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకోవడం, ఫంక్షన్స్కి రావడం. అప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్ అంటే నేను చూస్తుంటే ఆవిడకి చాలా ఇష్టం. ఎక్కడే చిన్న ప్రోగ్రాం జరిగినా, పెద్ద ప్రోగ్రాం జరిగినా అక్కడ వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం, కనపడటం. అప్పటి నుంచి నాకు కళ్యాణి గారు కూడా అంటే నాకు చాలా గౌరవం. ఆవిడ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం, అంత బిజీగా ఉన్నప్పుడు కూడా చాలా మంచి ఒక ఎగ్జాంపుల్. ఏది అయినప్పటికీ ఈరోజు నేను ఇక్కడ బాలకొండకి రావడం నా అదృష్టాన్ని భావిస్తున్నాను. ముఖ్యంగా నాగరావు గారు కలవడం, వచ్చిన మాస్టర్ గ్రేట్. అండ్ మెయిన్గా ఈరోజు ప్రోగ్రామ్కి మరి హసన్ గారు మాస్టర్ గారు అంటే ఈ గురించి అందరికీ తెలుసు, కానీ ఆయన గొప్పతనం గురించి చాలా మందికి తెలియదు. ఆయన ఎంత గొప్ప మాస్టర్, ఆయన ఎంత మంచి ట్రైనింగ్ తీసుకున్నారు, ఎవరెవరు తీసుకున్నారు, ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ. ఆయన ఇక్కడికి రావడం అనేది నిజంగా అందరూ అదృష్టం తెచ్చుకోవాలని చెప్పాలి. ఎంత బిజీగా ఆయన బాగా వెళ్తున్నారు, అటు విదేశాలు వెళ్తుంటారు. ఇన్ని రోజులు ఆయన ఇక్కడ ఉన్నారంటే నాకే ఆశ్చర్యం, నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే ఆయన మార్నింగ్ వచ్చి నైట్ వెళ్ళిపోతారు అనుకుంటే లేదండి, ఆయన వస్తున్నారు, ఇన్ని రోజులు ఉంటున్నారు. నన్ను డేట్ అడిగారు. నాకు ఈరోజు ఈ 50 సంవత్సరాలు తర్వాత యాకూబ్ గారిది మర్దర్ది ఇవన్నీ నాకు తెలియదు. మా గ్యాప్ ప్రకారం నిన్న మాకు షూటింగ్ ఉంది, రేపు షూటింగ్ ఉంది, ఈరోజు కూడా ఉంటే ఆపడే ఉంటే అది తీసేసి ఈరోజు వచ్చారు. ఈరోజు రావడం నిజంగా నాకు ఏదో రుణపడి ఉంది చెప్తున్నాను. నాకు ముఖ్యంగా మరి యాకూబ్ మాస్టర్ గారు కూడా నాకు పరిచయం ఉంది. నా ఫోన్లో ఎన్నోసార్లు మాట్లాడారు, ఎన్నోసార్లు విషయాలు డిస్కస్ చేసాము. అయితే ఈరోజు ఆయన మన దగ్గర లేదని నిజంగా బాధకరమైన విషయం. కానీ నాకు చాలా నచ్చిన విషయం, ఈరోజు ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత చాలా బాగా మంచి నచ్చిన విషయం ఏంటంటే మాస్టర్స్ అందరూ పెర్ఫామ్ చేయడం. నిజంగా మాస్టర్స్ చేయడు, వాళ్ళు ఆలోచించుకుంటారు. ఈరోజు వయసుకి సంబంధం లేకుండా ఎంత ఏజ్ ఉన్నప్పుడు కూడా వాడు వచ్చి ఈరోజు చిన్న కుర్రాళ్ళలాగా ఎంతో పవర్గా వాళ్ళు చేస్తున్న పాలిష్ కానీ, వాళ్ళు చేస్తున్న బ్లాక్ కానీ, వాళ్ళు చేస్తున్న మూమెంట్ కానీ పవర్, దట్ ఇస్ పవర్ ఇన్ ద మూమెంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఇలా 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 చేయడం కాదు, ప్రతిదీ ఆ పవర్ అప్రోచ్ అది నేను చూశాను. అది చాలా ముఖ్యం. మరి తప్పకుండా హసన్ మాస్టర్ గారు నేర్పించారని చెప్పారు. ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరు ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఏ టోర్నమెంట్ జరిగినా మాస్టర్స్ వచ్చి పెర్ఫామ్ చేస్తే అది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఎందుకంటే అందరి ముందు చేయడం వేరే, విడిగా చేయడం వేరే. పబ్లిక్లో చాలామంది ఏంటంటే మాస్టర్స్ అన్నప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళ వాల్యూ ఏంటో తెలియదు. బట్ అందరి ముందు చేసేటప్పుడు ఆ వాల్యూ, ఆ రెస్పెక్ట్ అవన్నీ తెలుస్తుంది. చేసిన ఈరోజు పెర్ఫామ్ చేసిన మహిళలకి, ఈరోజు చేసిన మాస్టర్స్ ముందు ధన్యవాదాలు చెప్తూ, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మరి గబ్బులు గారు ఈరోజు ఆయన స్పీచ్లో మరి యాకూబ్ మాస్టర్ని గుర్తించి ఆయన ఆశీర్వాదాన్ని గుర్తించి ఆయన చెప్పడం జరిగింది. అందరూ తెలిసి చెప్తున్నారు, ప్రతికున్న మనిషి గురించే ఎవరు మాట్లాడలేదు. ఈ లోకంలో పని అయిన తర్వాత అందరూ మర్చిపోతారు. అంత విషయం ఆయన చనిపోయిన తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత గబ్బుల్ మాస్టర్ ఆయన మర్చిపోకుండా ఈ వేదిక మీద ఆయన వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన వల్లనే ఈరోజు నేను పేరు వచ్చింది, ఆయన గురించి
5 నిమిషాలు మాట్లాడారు. ఇది మనం చాలామంది గమనించాల్సిన విషయం. ఇక్కడ గురువు, ఆ గురువు ఏంటి, ఆ గురువుకి ఇచ్చిన విలువ ఏంటి, ఆ గురువు మనకేంటే భారతదేశంలో మనకి తల్లి తండ్రి గురువు అనేది మనకు ఒక సిస్టమ్ ఉంది. ఆ విషయంలో మరి గురువుని మర్చిపోకుండా మరి ఏంటంటే గురువు గురించి అంత మాట్లాడి ఈరోజు నేను ఏదైతే ఉన్నానో అది గురువు గారి గురించి చెప్పడం నాకు చాలా ఆనందం నాకు అనిపించింది. ఒక సైడ్లో పర్ఫార్మెన్స్, ఒక సైడ్లో డిసిప్లిన్, డివోషన్ దీంట్లో డివోషన్ అంటారు, దీంట్లో డెడికేషన్ అంటారు. ఇలా అందరికీ ఈరోజు ఈ పర్టికులర్ ఫంక్షన్లో ఒక మంచి ఇన్స్పిరేషన్, ఒక మంచి ఎగ్జాంపుల్. మరి అందరూ ఇక్కడ టైంలో అందరి గురించి మాట్లాడడం చాలా కష్టం, కానీ చాలా సంతోషంగా ఉంది నిజంగా. అండ్ షోటోకాన్ అనేది నేను కూడా షోటోకాన్ అంటే నేను ముందు స్టార్ట్ చేసింది ఆర్వీటీ మనీ దగ్గర, తర్వాత గ్రాండ్ మాస్టర్ నరసింహన్ ఇండియన్ కరాటే, దాదాపు యోగేశ్వర దగ్గరికి వెళ్ళారు. ఫైనల్గా షోటోకాన్ వచ్చాను. షోటోకాన్ కరాటే వచ్చేసి టోనీ పునయ్య గారు మా మాస్టర్, ఆయన శిష్యుడు దేశికన్ గారు మలేషియా దేశికన్ అని చెప్పి ఆయన దగ్గర నేర్చుకుని ఫస్ట్ చూడాలి నేను అప్పుడు నేను తీసుకున్నాను. నాకు 50 years కరాటేకి, ఇది 50 years ఇది. ఈరోజు 50 years ఎందుకు చెప్తారంటే ఇది అందరికీ ఒక మెసేజ్. చాలా మంది ఏంటంటే వయసు అయిన అదే వయసు వచ్చేస్తే నా వయసు అయిపోయింది, నేను చేయలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, అది ఇది అంటాను. ఇదంతా మనమే సృష్టించి మనమే ఏదో తప్పించుకోవడం. ఓన్లీ మార్షల్ ఆర్ట్స్లోనే వయస్సుకి సంబంధం లేదు, ఏజ్ హస్ గాట్ నథింగ్ టు డూ అని చెప్పేసి ప్రూవ్ చేసే ఏకైక ఒక స్పోర్ట్ మార్షల్ ఆర్ట్. ఎంత ఏజ్ వచ్చినా మనం ఫిట్గా ఉండాలి, మెంటల్ ఫిట్గా ఉండాలి, మనం రెడీగా ఉండాలి, సెల్ఫ్ డిఫెన్స్ రెడీగా ఉండాలి. అదే మాదిరి జీవితంలో ముందుకెళ్ళాలంటే డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్ ఇది దీంట్లో నేర్చుకుంటాం. స్కూల్ కాలేజ్లో పాఠాలు నేర్పిస్తారు, నమస్కారం నేర్పిస్తారు, సంస్కారం నేర్పిస్తారు. కానీ నేను ఏదైతే చెప్పానో ఇది వచ్చేది ఓన్లీ మార్షల్ ఆర్ట్లో. అంచేత మనందరూ ఈరోజు బాగుండాలి. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అంటే ఈ స్థాయి అంటే అర్థం ఏంటంటే 47 సంవత్సరాలు అయిపోయింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి. రేపు డిసెంబర్ 26 వస్తే 48 years స్టార్ట్ అవుతుంది. 800 ఫిలిమ్స్ చేశారు, 100 ఫిలిమ్స్ తెలుగులో హీరోగా చేశారు, 50 ఫిలిమ్స్ తమిళ్లో చేశారు, 25 ఫిలిమ్స్ కన్నడలో చేశారు. మరి హిందీ, ఒరియా, భోజ్పురి, మరాఠీ, పంజాబీ, ఇంగ్లీష్ ఇన్ని సినిమాలు చేశారు. ఎవరి వల్ల చేశారండి? మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, మా అభిమానుల ఆశీర్వాదాలు. మా ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు, మా ఇండస్ట్రీలో ఒంటరిగానే ఉన్నారు. నన్ను ముందుకు నడిపించింది మార్షల్ ఆర్టే, ధైర్యం ఇచ్చింది మార్షల్ ఆర్టే. ఎన్నిసార్లు జీవితంలో ఓడిపోయినా ముందు నిలబడాలి, కింద పడి నిలబడాలి అని నాకు నేర్పించి మార్షల్ ఆర్ట్. ఎందుకంటే కుమితే చేసేటప్పుడు ఎన్నోసార్లు మనం కింద పడతాం, మళ్ళీ వేస్తాం. ఈరోజు కింద పడతాం, రేపు అవతలవాడు కింద పడతాం. ఇది జీవితంలో నాకు నేర్పించిన ఒక పాట కరాటే. లైఫ్లో మనం ఎప్పుడు లాస్ట్ వరకు, ఆఖరి క్షణం వరకు మనం ఎప్పుడు ఓడిపోలేదండి. మనం ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం. మనం ప్రయత్నం చేయాలి. అయిపోయింది నా వల్ల కాదు లేదు, భగవంతుడు ఎప్పుడైతే మనకు 2 కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చారో అది మనం యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, కళ్ళు లేని వాళ్ళు కూడా ఎన్నో విషయాలు చేస్తున్నారు, కాళ్ళు లేని వాళ్ళు కూడా ఎన్నో విషయాలు చేస్తున్నారు, చేయలేని వాళ్ళు కూడా ఈరోజు అథ్లెటిక్స్లో ఉన్నారు. కాబట్టి మనకి అందరూ అది ఇచ్చారు. కాబట్టి మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్తో మనం ముందుకెళ్ళాలి. హసన్ మాస్టర్ లాంటి ఒక గొప్ప మనిషి మనకు దొరకడం నిజంగా చాలా అదృష్టం. మంచి మనిషి, చాలా క్వాలిటీ. ఈరోజు కళాకారులు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ క్వాలిటీ వచ్చినప్పటికీ అందరూ క్వాంటిటీ చూస్తున్నారు. క్వాలిటీ కావాలి. క్వాలిటీ అనేది మనం చేస్తున్న పెర్ఫార్మెన్స్, మనం నిల్చున్న స్టాన్స్, పవర్, పంచ్ పవర్, బ్లాక్ పవర్, కిక్ పవర్, ఆ కథ చేసేటప్పుడు స్టెబిలిటీ, ఆడతారు. అవన్నీ ఇక్కడ వచ్చినట్టు ఈరోజు మీరు చూశారు. చాలా సంతోషంగా ఉంది. నిజంగా లక్ష్మి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఎంతో దూరం వచ్చినా మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి అయినప్పటికీ బాధ లేదు. కళ్యాణి గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. మాకు ఒకటే డేట్ మాకు చెప్పాలి, ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు, విదేశాలు వెళ్తుంటారు. ఆ విధంగా నేను తప్పకుండా మనకి సపోర్ట్గా ఉంటారు. వన్స్ అగైన్ ఐ విష్ Hasan Master all the best for coming all the way from Bombay, spending so much of time here, very good time giving coaching for so many good people, and they have attained the training. I have seen with my own eyes, they attend the training and appreciate it in spite of age and time. They are doing so well. So all credit goes to Hasan ji. So we always like to come here and give them a training at least once in 2 years or once in a year, because we would like to take the name of quality up and always we remember you for having come
in spite of your busy schedule. I know you're a very busy person, but still you have come. So thank you. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. జై తెలంగాణ.